నాగరాజు గారు కార్యక్రమ నిర్వాహకులు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు మహేష్ కుమార్ గౌడన్న గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు రాజలింగమన్న గారికి, పెద్దలు బాలరాజన్న గారికి, అంబా నారాయణ గారికి, ఐలి వెంకన్న గారికి, అదేవిధంగా మిత్రుడు రామారావు గారు మామూలుగా ఉన్నది బాధ లోపల అంటే ఆ రామారావు స్పీచ్ తక్కువ ఇస్తాం. అదేవిధంగా జాగ్రత్త శ్రీనివాస్ అన్నగారు, జిల్లా పరిషత్ చైర్మన్ వరజా ఆంజనేయులక్క గారు తక్కువ చేపిస్తాం. మా ఎన్ఎస్ఏ మిత్రుడు ఆంజనేయులు గారు, జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్ గారు అన్నగారు, ఇప్పుడు పొద్దున అన్ని కుల సంఘాలను తీసుకొచ్చినటువంటి మా రమణన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి చేసిన అందరూ కూడా హరిచరణ్ గౌడ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, అందరూ పేరు పేరున వేదిక మీద ఉన్నారు. ఇక్కడ అందరూ ఒకటే ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో మన సంఘానికి సంబంధించిన ప్రతినిధుల యొక్క అన్ని రకాల అంశాలకు సంబంధించి భవిష్యత్తు 5 సంవత్సరాల కాలంలో మన సంఘానికి సంబంధించిన ఎవరికైనా ఇబ్బంది వచ్చినా నాతో చేతనైతే తప్పకుండా 100% పరిష్కారం చేస్తాననే మాట సందర్భంగా మనం చెప్తాను. చేతనైతే అంటే కొన్ని అసాధ్యమైనవి కూడా ఉంటాయి, కానీ సమస్య పరిష్కారానికి ఇంతకుముందు చెప్పిన సామధాన భేద దండం విజ్ఞాపన చేస్తాం. పరిష్కరించాల్సిందే అని ఎందుకు చేయవనేటువంటి భేదం చెప్తాం, ఇంకో పద్ధతులు చెప్తాం. లేకపోతే నేనే మా ప్రభుత్వం ఉన్న ఆ సమస్య పరిష్కారానికి మీ కొరకు వచ్చి ధర్నా చేస్తాం. సామధాన భేద దండం అంటే సమస్య పరిష్కారం కావాలి, అట్లానే ప్రభుత్వాన్ని అవమానపరిచేటువంటి బాధ్యత కాదు నాది. నాకు విశ్వాసం ఉంది, ఎందుకంటే ఇది ప్రజల పరిపాలన, ప్రజా వాణి, ప్రజాస్వామ్యబద్ధంగా ఇనుప కంచెల మధ్యలో బందీగా నిలిచినటువంటి ప్రగతి భవన్ తీసి జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చడం అంటేనే మీ అందరికీ స్వాగతం. వేదిక మీద సమస్యలు వింటాం, సమస్యలు పరిష్కరించే బాధ్యతను తీసుకుంటాం. మనం అందరం కలిసి ఆ సమస్యలు అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం సంఘంగా. నేను మహేష్ అన్న రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు, కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. రాజకీయంగా అన్న దగ్గర సరైన గురువు లేకుంటే గురువు ఎదిగినాక శత్రువుగా మారిపోయాడు. నా దగ్గర నా గురువు చొక్కారావు గారు, నేను ఎదిగినాక నన్ను సంఖ్యలు ఎత్తుకొని నన్ను ఎత్తిండు. నేను నా గురువు గారు చేసినటువంటి చొక్కారావు చేసిన పార్లమెంట్ సభ్యుని చేసిన, దాని తర్వాత 1973లో ఆయన రవాణా శాఖ చేస్తే 2023 రవాణా శాఖ చేస్తా ఉన్నా. మహేష్ అన్న గురువు ఎంతసేపు మహేష్ అన్న తొక్కాలనే ప్రయత్నం. రాజకీయాల్లో ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం కావాలి. ఇలా మన సమస్యల పరిష్కారానికి కూడా ఇంతకుముందు యాదగిరి చెప్తున్నారు, వాళ్ళు అట్లన్నారు వీళ్ళు అట్లన్నారు, ఎవరేం చేయలేరయ్యా. ఎవరు అదృష్టమా ఎల్లవతల ఆశీర్వచనం ఉంటే ఎవరు ఆపేది ఉంటుంది. నేను ఒకటి మాత్రం కోరుతాను, ఇంతకుముందు మహేష్ అని అన్నట్టుగా మాట్లాడే వక్తలు కావచ్చు, లేకపోతే సంఘాల పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా 8 మంది పోటీ చేస్తే మనం మన యొక్క లక్ష్మీ కటాక్షాన్నో వాక్ చాతుర్యాన్నో గడియారంకున్న సమయాన్నో వాళ్ళ గెలుపు కొరకు ఎంత కేటాయించినా ఒక్కసారి ఆలోచన గుండె చేసుకోండి. ఎవరు నా ఒక్కరి గురించి అడుగుతలే, నేను 8 మంది గురించి అడుగుతా ఉన్నా. 2 ప్రధాన పార్టీలు 8 మందికి టికెట్లు ఇస్తే 4 ఓడిపోయారు, 4 గెలిచినా మీ అలా. నేను 3 కూడా చెప్పిన, అన్నా మీ ఇంటికి వస్తా, చిన్నవాడిని అందులో కానీ వివేకానంద నాకంటే చిన్నోడు తమ్ముడు, కానీ మిగతా వాళ్ళు 2 పెద్దలు చెప్పినా
ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళిద్దరికి ఫోన్ చేసి హరిచరణ్ కూడా ఉన్నారు ఇక్కడనే చెప్పిన మీ దగ్గరకు వస్తా అని చెప్పిన సమయం సరిపోలే బరాబర్ వాళ్ళ దగ్గర కూడా పోతా కుల అభ్యున్నతికి సంబంధించి ఆ నలుగురని కలిసి కూడా ఈరోజు నేను ఒక్కనే కాదు నా నలుగురితో పాటుగా ఇంతకుముందు వచ్చినటువంటి ముదిరాజ్ శ్రీవారన్న కావచ్చు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఏడుగురు కులాల కులంకొక్కల చొప్పున గెలిచినాం మేము తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి కూడా మా బాధ్యత ఇవ్వాల నేను చెప్తలేను రాహుల్ గాంధీ గారు చెప్పారు కుల జనగణన చేస్తామని అది ఏ విధంగా రాష్ట్రంలో జరగాలో చూసే శాఖ నా దగ్గర తప్పకుండా వీలైతే ఇవ్వాలనా మళ్ళా క్యాబినెట్ అనా ఏ విధంగా దానికి క్యాబినెట్ అప్రూవ్ కావాల్సి ఉంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కానీ క్యాబినెట్ అప్రూవ్ కావడానికి కొరకు జనగామను సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా మార్పించేటువంటి బాధ్యత ఇలా నాది అనే మాట సందర్భంగా అందరం కలిసి నాది అంటే నేను ప్రతినిధిని కాబట్టి పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాం నేను ఏ విధంగా అయితే హామీ తీసుకుంటానో ఇలా సంఘాలు అనేక ఉండొచ్చు నేను ఒక మాట కోరుతా ఉన్నా మీరు ఒక వేదిక తీసుకొని నేను మహేశ్వరం కూడా కోరుతా ఉన్నా ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టింది నేను ఒకటే కోరుతా ఉన్నా నేను నెలకు 2 రోజులు 3 రోజులు మీరు ఏడికి రమ్మంటే అడిగేస్తా గౌడ హాస్టల్ రమ్మంటారా గాంధీ భవన్ రమ్మంటావా ఇంకో కార్యాలయం బాలరాజన్ ఇంటికి రమ్మంటావా పెద్ద బంగ్లా ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగి రమ్మంటే అందరు సంఘాల వాళ్ళు వస్తా అంటే 2 రోజులు సంఘానికి సంబంధించిన మన ప్రతినిధుల సమస్యలు వినడానికి నేను సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నా సమయం కేటాయించడానికి సమస్య వినడము చర్చ ద్వారా పరిష్కారం అవుతుంది రాములు గారు మరి ఇప్పుడు అయ్యాల పొద్దుగాల ఛార్జర్ తీసుకోకపోతుంది ఛార్జ్ తీసుకొని నువ్వు వచ్చి అది చేయాలంటే నేను ఇంకా ఏం చేయాలి మా దగ్గర బంధువు నువ్వు నేనేమంటున్నా ఇలా తప్పకుండా నేను ఇంతకు చెప్పిన ధర్మభిక్షం గారి పాలసీ పెద్దలు బాలగౌడ్ గారు గౌదు లచ్చన్న గారు దాని తర్వాత మధు యాష్కి గౌడ్ గారు బూర నరసయ్య గౌడ్ గారు మేము పార్లమెంట్ సభ్యులే ఉంటుంది ఒకవేళ ఇట్లనే మిత్రులందరం కార్లో పోతున్నాం ఆ దేవేందర్ గౌడ్ ఏం పని చేయలేదా అని అన్నాడు నేను అడిగిన ఆ కార్లు ఉన్న 5గురిని ఎప్పుడన్నా మీరు ఏదన్నా దేవేందర్ గౌడ్ గారిని పని అడిగినరా ఒక్కొక్కరిని పేరు పెట్టి అడిగిన పోలే ఎందుకు రాబోయే మన టీని బదనాం చేస్తారు నేను అడుగుతాను ఇలా రేపు పొద్దున నా దగ్గరికి రాక ఇప్పుడు అన్న మీరు పొద్దున చెప్పండి నేను ఎంత బిజీగా ఉన్నా మీరు చెప్పు వాస్తవం చెప్పు చుట్టూ ఇప్పుడు నిమిషంకి ఒక్కరిని కలిసినా నిమిషంకి 3 కలిసినా గంటలో 180 మందిని కలవగలుగుతా 1000 మంది వస్తే నేనేం చేయాలి చెప్పు అధ్యక్ష అసలు గంటలో 180 మందిని కలవగలుగుతా సెకండ్కి సెకండ్కి 3 కలవగలుగుతా కానీ 1000 మంది వస్తే నేనేం చేయగలుగుతా నమస్కారం పెట్టుకుంటూ ఉరకకపోతే క్యాబినెట్ ఉండేది 10:30కు ఉరకాలి నేను పొద్దున 6 గంటలకు కొంతమందిని కేబీఆర్ పార్కులో డిస్పోజ్ చేసిన 6 గంటలు వేస్తే పొద్దుగాల ఒకవేళ రాత్రి సుఖేష్ పండేటో 9కి లేస్తే నాకు అలవాటు లేదు కాబట్టి దేవుని దయతో ఏం పర్వాలేదు 6 గంటలకు కూడా లేచి పార్కులో వాకింగ్లో దొరికితే ఏం బాగాలేదండి అవునా కదా అరే నేను ఎంపీ అయినాడు ఇలా గర్వంగా గల్ల ఎత్తుకొని చెప్తాను నా దగ్గర పెద్ద హాస్టల్ మీ హైదరాబాద్ ఇంత పెద్ద మహాన్లు ఉన్నటువంటి హైదరాబాద్ హాస్టల్ ఎంత ఉందో ఒక్కని సింగిల్ హ్యాండెడ్ ₹1 అడగకుండా పెద్ద హాస్టల్ కట్టిన మళ్ళీ చెప్తాను మిత్రుడు హరిచరణ్ ఇక్కన్నాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర స్టార్ హోటల్ లాగా సత్రం కడతా ఉన్నాం రండి మీరు చూడండి ఒక్కసారి కొన్ని ఇళ్ళు తిరిగిన పిచ్చగాల లెక్క ₹1,00,000 ఇవ్వండి కూడా ఇవ్వలే పెద్ద మాటలు మాట్లాడుతారు ఏం చేయాలి అదే చెప్పు అరే నేనేమడుగుతున్నా సొంత నవ్వుతామే వెంకటేష్ నువ్వు కూడా తీసుకుపోతావని వాడికి అందరికీ మీ నాగారికి గారు ఎవరి దగ్గర ఇప్పలే నేనేమంటాను నా సొంతం కాదు అది కులబోళ్ళు వచ్చిన వాళ్ళకు అక్కడ ఉండడానికి వసతి కొరకు మిగతా కులాలుంటే లేదని దాని మీద పౌరుషంగా నేను అందరినీ సహకారం తీసుకొని జాగని 17 గుంటలు ట్రస్ట్ పేరు మీద సొంతం నా పేరు నాదే జాగా నేనేమంటే ఆ విధంగా తప్పకుండా సహకారం చేస్తాం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన అందరి ధన్యవాదాలు ఇచ్చిన వాళ్ళకు ఈయన వాళ్ళ గురించి మాట్లాడితే ఇచ్చేదానికి ఎందుకు బాధస్తుంది నేనేమంటున్నా తప్పకుండా నాకు బాధ్యత ఉన్నది నాకెళ్ళవ తల్లి ఆశీర్వచనంతో ఇవాళ నేను మీ బిడ్డను మీ ప్రతినిధిని
కానీ నన్నేం అడగకుండానే నాకేం పని చెప్పకుండానే కాని పని ఒకటే రాయి చేద్దాం వీరి మీద అని బదనాం చేసే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు జాదల సీనన్న చెప్పిండు. అవునా, అన్నీ అవుతాయాను అన్నీ చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రి చేస్తా, రాష్ట్రాలు అన్ని పరిష్కారం చేస్తావా? అరే కాదు కదా అన్న, అయితాయనా? దేవుడితో అయితాయా? కాని పని వదిలిపెట్టి కాగలిగేది చేయకపోతే బరాబర్ రాయి పెట్టి కొట్టురు. కానీ కాపాడుకునే బాధ్యత మీదే. అవకాశం వచ్చింది ఇవాళ మొత్తం ఉమ్మడి తెలంగాణకు సంబంధించిన ఏకైక బిడ్డను నా పార్టీ నుంచి గెలిచిన. నన్ను కాపాడుకుంటే భవిష్యత్తులో కూడా నాకు గౌరవం ఇస్తాడు కులంకు. నేను ఎక్సైజ్ శాఖ కాకపోవచ్చు, జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన శాఖ మంత్రి నువ్వే, కానీ నడిపేది నేనే, జాగ్రత్త అని చెప్పిన. నాకేమన్నా నా కులంకి ఏమైనా అయితే నేను నీ దగ్గర వచ్చి కూర్చొని మళ్ళీ ప్రొవైడ్ చెప్పినా సరే, నా స్నేహితుడు మిత్రుడు అన్నలాగా ఉంటాడు, ప్రేమతో చెప్పిన, కొట్లాడ కాదు. ఉరుకుగా మంచిగా కొట్లాడతారే చెప్పిన. అన్న శాఖ నీకు ఇచ్చిన మంత్రి నేనే అని చెప్పిన. కాబట్టి నేనేమంటున్నా అంటే, దయచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని 36 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టును, నాయకత్వం సపోర్ట్ ఉంది. నన్ను మీ గుండెల్లో పెట్టుకొని నన్ను కూడా ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. రేపొద్దున బలహీన వర్గాలకు సంబంధించిన గొంతిప్పే బాధ్యత నాది. ఎక్కడ ఇది గురువు ఒకటే చెప్పిండు, చట్టాన్ని గౌరవించు, లేకపోతే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించు. అవి రెండు గౌరవించడానికి ఎప్పుడు కూడా ఇబ్బందులే. అందుకే తెలంగాణగా పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడినామో, మొన్న మళ్ళీ ఒక అవకాశం, నా రాజకీయంలో జన్మ కరీంనగర్ అయితే హుస్నాబాద్ గడ్డ మామూలుగా కష్టపడలే అంటున్నా నేను. హుస్నాబాద్ ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలు కావచ్చు, మొత్తం అన్ని వర్గాలు కావచ్చు, నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు ఒక ప్రేమగా. వాళ్ళందరూ ఎల్లవతాలు ఆశీర్వదించారు. జీవితకాలం వాళ్ళకి రుణం తీసుకుంటా అని చెప్పిన. వాళ్ళు ఆశ్రయించకపోతే ఇక్కడ మీరు పిలుస్తారా, సన్మానం చేస్తారా? కాబట్టి ఇప్పుడు హుస్నాబాద్ ఆయన ముందున్నాడు అనుకో, ఆయనతో మాట్లాడాలా నీతో మాట్లాడాలా చెప్పు. ఇది ఒకటి క్లారిఫికేషన్ కావాలి. కాన్సెన్స్ వాళ్ళు దేవుళ్ళు, మీరు మహాదేవుళ్ళు. ముందు దేవుడు తర్వాతనే మహాదేవుడు. కాబట్టి అన్నా నేను అట్లా అంటలేను. తప్పకుండా నేను మిమ్మల్ని డిసైడ్ చేయమంటున్నా. ఒక 5-6 కలిసి ఒక చిన్నగా సమన్వయ కమిటీ లేదా సమస్యల పరిష్కార వేదిక అనుండ్రి. ఒక ప్లేస్ నిర్ణయించుండ్రి. నెలకు 3 రోజులు, ఒక రోజు ఒక 10 జిల్లాలు, ఇంకో రోజు ఇంకో 10 జిల్లాలు, ఇంకో రోజు ఇంకో 10 జిల్లాలు. ముందు సమాచారం ఇద్దాం. మీ దగ్గర ఏం సమస్య ఉన్నా ఆర్టీఓ పరంగా, పోలీస్ పరంగా, రెవెన్యూ పరంగా, వృత్తిపరంగా, ఉపాధి పరంగా ఏ సమస్య ఉన్నా దినం మొత్తం కూర్చొని అక్కడనే అలా సమస్యలన్నీ పరిష్కరిద్దాం. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేద్దాం, రికార్డ్ ఆఫీస్ పెడదాం. ప్రత్యేకించి మన వాళ్ళ కొరకే ఆ కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ దాన్ని ఫాలోఅప్ ఎవరు చేయాలి? దాన్ని ఎవరు ఒక కార్యక్రమం కోఆర్డినేట్ చేయాలి కదా. ఎవరు చేస్తారు? 10 సంఘాలు ఇలా అటోడు ఇగ్గుతే ఇటోడు ఉరికితేనే ఉరుకుతుంది. నేనేం ఎవరు చేయాలి? ఎవరొకరు చేయాలి కదా. అట్లా నేను చెప్తే మనోడు గుండె నిన్న మాట్లాడలేకపోతే ఇట్లా ఉట్టుకుని రావారు, ఇట్లా దాడు అంటుండే. అట్లా నేనేమంటున్నా అంటే, నేను మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యునిగా చూడండి. సమస్యలు పరిష్కరించడానికి వేదికను ఎట్లా వెళ్తాం అందరం ఒకసారి ఆలోచన చేయండి. మీ మీద పెడుతున్నా. చాలాసార్లు ఈవెన్ సీనన్న కూడా చెప్పిన, సీనన్న మనల్ందరూ విలువ. మేము పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు స్వామిగౌడ అన్నను కావచ్చు, సీనన్నను కావచ్చు, వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా సంఘాల వాళ్ళందరూ కూడా, డాక్టర్ల జేసీ నరసన్నను కావచ్చు, అందరితో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగంలో మనం అందరం ఉన్నాం. ఉద్యమంలో వెంకటస్వామి గారితో సహా. కానీ ఉద్యమం వచ్చిన తర్వాత మనలో పాత్ర తక్కువైపోయింది. కనీసం భవిష్యత్తులన్నా స్థానిక సంస్థలన్నా గట్టిగా గెలిచేటువంటి ప్రయత్నం చేయరు. దాని కొరకు ఏదైనా అవసరం అనుకుంటే నా వద్ద సహకారం చేసే ప్రయత్నం చేస్తారు. ఊరికేనే రాజకీయం ప్రజల్లో లేకపోతే నడవది.
ప్రజా సమస్యల మీద పోరాటం చేయకపోతే ఇంతకు చెప్పినా ఏదిగంత శ్రమ చేసినాక ఆవగించి అంత అదృష్టం కావాల్సి వచ్చినప్పుడు నేను ఉపయోగపడతా. ఎల్లవతలు ఉపయోగపడుతుంది, తల్లిదండ్రులు ఉపయోగపడతారు, పెద్ద మనుషులు ఉపయోగపడతారు. కానీ మనం ఏం శ్రమ చేయకుంటేనే వాళ్ళు ఎందుకు ఉపయోగపడతలేరని వాళ్ళని తిరిగితే ఏం చేసేది? దయచేసి ఆలోచన చేయండి. నాకు బాధ్యత ఉన్నది, బాధ్యతగా వ్యవహరిస్తా. తప్పకుండా మీ అందరితో ప్రశంసలు తీసుకుంటా. వట్టిగానే నారదు మాత్రం కాదు, పిలువకనే చెప్పకనే కలవకనే వాడు ఏం చేసిండా ఈ మాట బంద్ చేయరు. బంద్ చేద్దామా? లేదు అడిగినా అంటారు. ఇప్పుడు కొంతమంది రాలేకపోయి ఇప్పుడు ఆయన అడిగిన షాడో కప్తా అంటే కొద్దిగా ఆగాను, ఆయన నారదు అవుతాను, నేనేం చేయాలి? అంతేగాని టైం లేకపోతే దానికి ఒక సమన్వయం ఉండదు. అందరికి ఆకలి అవుతుంది, 3 అయింది. కాబట్టి దయచేసి ఈ మీరు ఇచ్చిన ప్రేమ ఆప్యాయత ఎన్నడూ మర్చిపోయేది కాదు. నేను ఒక్కటే మాట మళ్ళీ చెప్తాను, పెద్దలందరినీ ఏ విధానాన్ని నిర్ణయిస్తారో నేను ఆ విధానంలో మీ దగ్గరకు వస్తా. మీరెన్నో నెలకు 2 రోజులు పిలుస్తారా, 3 రోజులు పిలుస్తారా, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడా. నేను కూడా కార్యాచరణ మ్యాప్ చేసుకోవాలి. 30 రోజులు ఎట్లా ఉపయోగించుకోవాలను, హుస్నాబాద్లో ఎన్ని రోజులు ఉండాలి, తెలంగాణ జిల్లాలలో ఎన్ని రోజులు ఉండాలి, జాతీయ పార్టీ ఢిల్లీకి ఎప్పుడు పోవాలి, మీ దగ్గర ఎప్పుడు ఉండాలి, మీరు నిర్ణయం చేయండి. దాని కొరకు నేను అందుబాటులో ఉంటాననే మాట సందర్భంగా కోరుతున్నాను. నాగరాజు గారి ఇలా మీటింగ్ పెడతా అంటే పార్టీలో కులపరంగా మీటింగ్ పెడుతున్నాం, అందరు తిరుగుమని చెప్పి చాలామంది రాలే. రానోళ్ళకు కూడా దండం పెడుతున్నాం. మీ అందరు కూడా ధన్యవాదాలు. మీ ఆశీర్వచనం ఎక్కడున్నా ఈయనరి ఏం తిట్టకూడదు, మిమ్మల్ని కూడా ఏమంటారో మేము మీ అందరు కూడా ఇక్కడికి రానోళ్ళు అందరు కూడా మీరు పోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ 2 చేతులు జోడించి మీ ఆశీర్వచనం అడిగిండాయా చెప్పండి. ఏం లేదు, ఇలా చెప్పకపోతే అది తప్పు. నేను ఊహించిన వాళ్ళందరూ వస్తారని, కులంలో ఒక్కరే గెలిచిన నన్ను కాదని ఏం పోయింది ఆశీర్వదించకుండా. ఆశీర్వదించడం కదా రావాలి కదన్నా. కాబట్టి తప్పకుండా మహేష్ అన్న ఇంతకుముందు చెప్పినట్టుగా నాకంటే సీనియర్ మహేష్ అన్నకు రాజకీయంగా ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా పరస్పరంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ బయటికి తెలియదు. తప్పకుండా భవిష్యత్తులో నా బాధ్యతగా తను ఏ విధంగా ముందుకోవాలని నేనంటే పొరపాటు అవుతుంది పబ్లిక్లో. భగవంతుని కోరుతా ఉన్నా అన్నకు కూడా మంచిగా ఒక గొప్ప అవకాశాలు రావాలని. ఎవరు అన్నారు టికెట్ రాలే అని, టికెట్ వద్దన్నాడు. మీరు ఎట్లనే తప్పు చెప్తే నీది గలీజ్ అవుతుంది. ఇయ్యకపోవడు వేరు, మీరు వద్దన్నాడు వేరు. వద్దన్నాడు కానీ ఇయ్యలేదన్నారు ఎవరు. నేను ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించి చూడ అట్లా ప్రతిభాన నరమానవుడు 4 విధాలు. మొన్న సిద్దిపేట బస్ స్టాండ్కి అయినా 2 యారాళ్ళు అంటే తోటికోడలు, 2 యారాళ్ళు అంటే కదా కరెక్ట్ కదా. యారాళ్ళు ఒక ఆమెనేమో భార్యాభర్తలు నౌకరు చేస్తారట, ఇంకో ఆమెనో ఆయన భర్త జర కేసీఆర్ ఆవహిస్తారట. ఒక ఆమె ఏమంటుంది, నౌకరు ఇష్టామే ఓసారి మాకెందుకు, మాకు నౌకరీ ఒకటి మాకెందుకు ఫ్రీ అంటుంది. అన్నదో లేదో, ఓహో నీకు నేను పెట్టినా మొగలు 2 నౌకరీ చేస్తారు, మాకెందుకు అర్థం అంటుంది. అంటే మనిషి ఎప్పుడు కూడా డిఫరెంట్ ఒపీనియన్ తోటి ఒక స్వభావం, ఒక ఆలోచన, భగవంతుడు సృష్టి అయినా సొంత ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు కూడా ఒక తరికి ఉండరు. అనేక అంశాలు ఉన్నాయి. నేను చెప్పేది కూడా నచ్చకపోవచ్చు, నచ్చాలని ఏం లేదు, మీరు చెప్పింది కూడా నాకు నచ్చకపోవచ్చు. కానీ సంఘపరంగా ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత అందరి అభిప్రాయము విన్ని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి అందరు కట్టుబడి ఉన్నప్పుడు అది సంఘం అనే మాట మనం చెప్తాం. అందరి అభిప్రాయాలు ఉంటే వేరు వేరు అభిప్రాయాలు, కానీ విన్న తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత ఆ యొక్క అభిప్రాయం సంఘం అభిప్రాయంగా ముందుకోవాలి, సంఘం ఇంట్రెస్ట్లా, సంఘం యొక్క భవిష్యత్తు దృష్ట్యా. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా బలైన వర్గాల సంఘం కావచ్చు, ఎల్లవతలికి సంబంధించిన మన సంఘం కావచ్చు, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, దానికి ఇలా బాధ్యత గల వ్యక్తిగా నేనేం చేయాలి మీరు నిర్దేశించండి, దాన్ని ముందుకు తీసుకునే బాధ్యత నాది అనే మాట మనం చేస్తూ మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నేను మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మన సమస్యల మీద పరిష్కారానికి బాధ్యతగా వివరిస్తాననేటువంటి మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.